ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజిగ్నేషన్ చూడండి. జన్జీ భారత రాజ్యాంగం కదిలించింది వాళ్ళందరినీ కూడా. సో అదే మాదిరిగా అంత పెద్ద యూనియన్ మినిస్టరే రిజిగ్నేషన్ అందిస్తే బాధ్యత వహించి మరి లోకేష్ కూడా అనేక రకాలుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక ధర్నాల్లో పోరాటం చేసింది. ఏదైతే మీ పేపర్ లీకేజ్ అయిందో మెగా డిఎస్సి పేపరు, దానికి అకౌంటబిలిటీగా బాధ్యత వహించి లోకేష్ రిజిగ్నేషన్ చేయమని చెప్పాము. అలాగే సిబిఐ ఎంక్వైరీని కాల్ చేయమని చెప్పాము. కానీ ఇంతవరకు జరగలేదు. అతను అనుకుంటా ఉన్నాడు లోకేష్ ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. బట్ లోకేష్, యు ఆర్ బీయింగ్ గవర్న్డ్ బై బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ. ఇండియన్ కాన్స్టిట్యూన్సీ is not an instrument for the government to restrain the people. It's an instrument for the people to restrain the government. The people are eye watching you. It's a whistleblower. This from Dharmendra Pradhan's resignation is a whistleblower for you. A day will come for you also, and we demand resignation from your side. ఈ రోజు భారీ ఎత్తున వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చి ఇక్కడ నిరసన తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే జరిగిందో నీటికి వాళ్ళందరూ ఎలాగైతే ఫస్ట్ టైం ఆయన మోడీ గారు వాళ్ళు కాక్రోచ్తో పోల్చారు, అదేం చేస్తుందిలే అనుకున్నారు. ఇప్పుడు అదే వాళ్ళు రాజీనామాకి ఎంతో సపోర్ట్గా చేసి గట్టిగా చేసి ఈరోజు ఢిల్లీ అంతా ఒక యుద్ధంలాగా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారో డిఎస్సిలో అవకతవకల మీద ఉన్నాయి. బట్టి మీరు కూడా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇమీడియట్లీగా మీరు రాజీనామా చేసి స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. మీరు ఏదో అమౌంట్ ఉంది, మీ దగ్గర బాగా డబ్బు ఉందని అనుకోకుండా పేద పిల్లలందరినీ వదిలేసి ఈరోజు లీకేజ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు నార్మల్ గేమ్స్ ఆడిన వాళ్ళని, ప్యాకెట్ ఆడిన వాళ్ళని, ఈ గేమ్స్ ఆ గేమ్స్ అని చెప్పి వాళ్ళందరూ సెలెక్ట్ చేసి ఈరోజు మీరు ఎలాగైతే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా లోకేష్ గారిని రాజీనామా చేయమని వైఎస్ఆర్సీపీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ప్రతిదానికిను. ఆయన ముందు చొరవ తీసుకుంటేనే కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తుండట్లేదు. మరి ఎలక్షన్కి ముందు యువగలంలో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిన లోకేష్ గారు మరి మేము వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగే యువతకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెకెక్కిన మీరు మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సితోని నిజంగాను మరి పాపం యువతకు తెలీదు. మీరు మామూలుగా తొక్కుడు బిల్ల కోతు కొమ్మచ్చి ఆటలు ఆడినా కూడా స్పోర్ట్స్ కోటా ఇస్తారని వాళ్ళకి తెలియదండి. కష్టపడి చదివిన యువత అంతా కూడా ఈరోజు నిజంగా మోసపోయారు. వాళ్ళకి ముందు తెలుసున్న ఆ చిన్న చిన్న ఆటలు నేర్చుకుందరేమో. మరి స్పోర్ట్స్ కోటా అని చెప్పి దగాగా మరి దాన్ని కూడా మోసం చేస్తూ ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఇంతమంది యువతంతా కూడాను మోసపోయి నిజంగా లబోదిబ్బం అంటున్నా కూడా చీమ కుట్టినంత అయినా కూడా లేదు లోకేష్ గారికి. నిజంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఏమైనా కృతజ్ఞత ఏమాత్రం ఉన్నట్లయితే మీరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ తరపు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.